హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. ఈరోజు మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ పార్ట్ 6, ఇది 6th వీడియో. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ మొత్తం తెలుగులోనే ఉంటుంది. ఎవరైనా 1 to 5 పార్ట్స్ చూడకపోతే అది చూసి పార్ట్ 6 చూడండి. ఓకే, అండ్ ఈరోజు మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో క్యాంటిలివర్ బీమ్కి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఆఫ్ క్యాంటిలివర్ బీమ్. క్యాంటిలివర్ బీమ్కి షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో ఈరోజు డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియో ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. అండ్ ఇది ఏరియా మెథడ్ యూజ్ చేసి షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ మనం డ్రా చేస్తున్నాం. ఇది ట్రెడిషనల్ మెథడ్ కాదు. సో కాలేజెస్లో ట్రెడిషనల్ మెథడ్లో మనం ఇలా డ్రా చేస్తే వాళ్ళు మార్క్స్ వేయరు. ఇది ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫాస్ట్గా మనం షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా గీయాలి అని దాని మీద ఏరియా మెథడ్ యూజ్ చేసి ఈరోజు మనం నేర్చుకుందాం. అండ్ ఈ వీడియోలో ఓన్లీ క్యాంటిలివర్ బీమ్ గురించి డిస్కస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో సింప్లీ సపోర్టెడ్ అండ్ ఫిక్స్డ్ బీమ్ చూద్దాం. అండ్ ముఖ్యంగా మనము ఏరియా మెథడ్లో క్యాంటిలివర్ బీమ్ లోడింగ్ చూడాలి అని అంటే ఫస్ట్ మనకి లోడ్స్ ఎలా యాక్ట్ అవుతున్నాయో ఒక బేసిక్ ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, క్యాంటిలివర్ బీమ్ మీద పాయింట్ లోడ్ యాక్ట్ అవ్వచ్చు, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ యాక్ట్ అవ్వచ్చు, అండ్ యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ యాక్ట్ అవ్వచ్చు. సో ఏ లోడ్కి ఎలా ఎస్ఎఫ్డి ఉంటుంది, ఎలా బెండింగ్ మూమెంట్ ఉంటుందో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోడింగ్, షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఒకవేళ ఏమి లోడ్ లేదు, లైక్ నో లోడ్, ఏమీ లోడ్ లేనప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ హారిజాంటల్ లైన్ వస్తుంది. షియర్ ఫోర్స్ హారిజాంటల్ వచ్చినప్పుడు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఇన్క్లైన్డ్ లైన్ వస్తుంది. ఓకే, ఇది కూడా లైన్, ఇన్క్లైన్డ్ లైన్. ఒకవేళ లోడ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ యూడిఎల్ ఉంది, యూడిఎల్ ఉన్నప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఇన్క్లైన్డ్ లైన్ వస్తుంది. షియర్ ఫోర్స్ ఇన్క్లైన్ వచ్చినప్పుడు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ పారాబోలా వస్తుంది. ఓకే, పారాబోలా. ఒకవేళ లోడింగ్లో కనుక యూవిఎల్ యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ ఉంటే కనుక అప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇన్క్లైన్ లాగా ఉంది కదా, అందుకని ఇక్కడే పారాబోలా వస్తుంది, షియర్ ఫోర్సే పారాబోలా వస్తుంది. అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ క్యూబిక్ కర్వ్ వస్తుంది, క్యూబిక్ కర్వ్. ఓకే, క్యూబిక్ కర్వ్ వస్తుంది. ఇది బేసిక్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా గీయాలని. అండ్ ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ది ఫస్ట్ ప్రాబ్లం, క్యాంటిలివర్ బీమ్ విత్ పాయింట్ లోడ్ డబ్ల్యూ. దీనిలో క్యాలిక్యులేషన్ అంతా ఇట్స్ రైట్ సైడ్ పార్ట్ చేస్తాను, అండ్ లెఫ్ట్ సైడ్ ఓన్లీ షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేస్తాను. అండ్ ఇక్కడ క్యాలిక్యులేషన్ చాలా మినిమం క్యాలిక్యులేషన్స్ యూజ్ చేస్తే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాము. అండ్ యూజింగ్ ఇది ఏరియా మెథడ్. ఓకే, దిస్ ఈజ్ ఏరియా మెథడ్. ఫస్ట్ మనం షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఇది ఎస్ఎఫ్డి, ఓన్లీ డబ్ల్యూ లోడ్ యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి క్యాంటిలివర్ బీమ్లో ఓన్లీ ఒక రియాక్షన్, ఒక బెండింగ్ మూమెంట్ రెండే ఉంటాయి, ఓన్లీ వన్ సైడ్ కాబట్టి. డబ్ల్యూ లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా డబ్ల్యూ రియాక్షన్ ఉంటుంది. ఓకే, దట్ రియాక్షన్ ఈస్ డబ్ల్యూ. అండ్ ఇక్కడ ఏం లోడ్ లేదు ఇక్కడ, అండ్ లోడ్ లేనప్పుడు హారిజాంటల్ లైన్. ఓకే, అండ్ డబ్ల్యూ కిందికి యాక్ట్ చేస్తుంది కదా, డబ్ల్యూ కిందికి వచ్చేసింది. దిస్ ఈస్ పాజిటివ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్. ఓకే, దాన్ని కొద్దిగా హైలైట్ చేద్దాం. దిస్ ఈస్ పాజిటివ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్. అండ్ ఇది ఏరియా మెథడ్ అన్నాను కదా, దీని ఏరియా ఎంతో చూద్దాం. ఏరియా ఎంత, ఇది డబ్ల్యూ అండ్ దిస్ ఈస్ లెంత్ ఎల్. ఇది ఏబి పాయింట్స్ కదా. ఏరియా వచ్చేసి డబ్ల్యూ ఇంటూ ఎల్. డబ్ల్యూఎల్ ఈజ్ ద ఏరియా ఆఫ్ దిస్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్. అండ్ ఇప్పుడు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. మళ్ళీ సేమ్ బీమ్ ఏబి డ్రా చేద్దాం. అండ్ ఇక్కడ మూమెంట్ యాంటీ క్లాక్ వైజ్లో ఉంది కదా, అందుకని మూమెంట్ కిందికి వెళ్తుంది. అండ్ ఏరియా ఇస్ డబ్ల్యూఎల్. సో ఇక్కడ కూడా మనం డబ్ల్యూఎల్ కిందికి వెళ్ళాలి. ఓకే, దిస్ ఈజ్ డబ్ల్యూఎల్ కిందికి వెళ్ళి, అండ్ ఎప్పుడైనా కానీ క్యాంటిలివర్ బీమ్ ఫ్రీ అండ్ బెండింగ్ మూమెంట్ 0 వస్తుంది. సో ఇక్కడ స్ట్రైట్ లైన్ వచ్చింది కదా, ఇప్పుడు ఇన్క్లైన్ లైన్ యూజ్ చేసి
బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేసాం. ఇది నెగిటివ్. ఓకే, అయిపోయింది. దిస్ ఈస్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. దిస్ ఈస్ BMD. దిస్ ఈస్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్. ఓకే, ఏం క్యాలిక్యులేషన్స్ రాలేదు కదా, డైరెక్ట్గా ఏరియా మెథడ్ యూస్ చేసి మనం ఇలా గీయచ్చు. అండ్ సెకండ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. క్యాంటిలివర్ బీమ్ 3 పాయింట్ లోడ్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఓకే, టోటల్ లోడ్ ఎంత ఉంది? 5 + 3 8, 8 + 8 16, 1600 లోడ్ పడుతుంది. ఇక్కడ కూడా మనకి రెండే రియాక్షన్స్ వస్తాయి. ఓకే, 1 అప్వర్డ్ రియాక్షన్ అండ్ 1 మూమెంట్. సో టోటల్ 5 + 3 8 + 8 1600 న్యూటన్. ఇక్కడ పైకి వెళ్ళాలి 1600 న్యూటన్. ఓకే, 1600 న్యూటన్. అండ్ ఇక్కడ నుంచి ఏం లోడ్ లేదు కాబట్టి స్ట్రేట్ లైన్ 300 న్యూటన్స్ కిందికి రావాలి. ఓకే, 300 న్యూటన్స్ కిందికి వస్తుంది. 1600 - 300 ఎంత? ఇక్కడ 1300 ఉంటుంది. ఓకే, 300 కిందికి వస్తే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి నో లోడ్ కదా, మళ్ళీ ఇక్కడ నో లోడ్, మళ్ళీ 500 కిందికి రావాలి. ఇది 500 డౌన్. ఇక్కడ నుంచి ఇక్కడికి నో లోడ్ కాబట్టి నో లోడ్, మళ్ళీ 800 డౌన్. ఓకే, ఇక్కడ 1600 నుంచి 300 తీసేస్తే 1300 ఉంటుంది. అండ్ 1300 నుంచి 500 తీసేస్తే ఇక్కడ 800 ఉంటుంది. అండ్ ఇక్కడ 800 నుంచి 800 డౌన్ వస్తే 0కి వచ్చేస్తుంది. ఇది షియర్ ఫోర్స్ డయాగ్రామ్. దీనిలో కూడా ఏరియా క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, అండ్ ఫస్ట్ ఇక్కడ మనము ABCD దీంట్లో ఫస్ట్ ఈ ఏరియా తీసుకోండి. ఓకే, ఈ ఏరియా ఎంత? ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 1600 × 1 మీటర్. సో 1600, దీని ఏరియా 1600. ఓకే, అండ్ ఇప్పుడు BC ఏరియా చూద్దాం. దీని ఏరియా ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 1300 ఇంటూ ఇక్కడ కూడా 1 మీటర్. 1300 × 1 1300, ఏరియా 1300. అలాగే ఈ ఏరియా CD ఏరియా చూద్దాం. 800 × 1 మీటర్. సో ఏరియా వచ్చేసి 800. ఇది మీకు అర్థం అవ్వాలని నేను డీటెయిల్గా 3 స్కెచెస్ యూస్ చేసి చెప్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు డైరెక్ట్గా 1600 ఇట్లా రాసేయచ్చు. అండ్ ఇప్పుడు దీనికి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సేమ్ ABCD బీమ్ డ్రా చేశాక మూమెంట్ ఇక్కడ ఉంది కదా, మూమెంట్ డౌన్ అవుతుంది కాబట్టి ఓకే, మూమెంట్ కిందకి డ్రా చేశాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎంత వాల్యూ వేయాలి, ఇక్కడ ఎంత వాల్యూ వస్తుంది అనేది ఒక డౌట్ వస్తుంది కదా. ఏం లేదు, ఈ మొత్తం సమ్మేషన్ ఎంతో చూడండి. సమ్ ఆఫ్ SFD ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 1600 + 1300 + 800. ఎంత? ఈ మూడింటికి సమ్మేషన్ చేస్తే మనకి అరౌండ్ 3700 వస్తుంది. ఓకే, అంతేనా? 609 86 17 17 3 1 2 3. ఓకే, 3700 వస్తుంది. సో ఇది 3700 మూడింటి సమ్మేషన్ ఆఫ్ షియర్ ఫోర్స్ 1600 1300 800 సమ్మేషన్ 3700. సో 3700 డౌన్ అవుతుంది. 3700 డౌన్ అయ్యాక ఇక్కడ ఇది -3700. ఓకే, -3700 నుంచి ఇప్పుడు బెండింగ్ మూమెంట్ కదా, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో ఫస్ట్ -3700 ఉంది. దీంట్లో +1600 యాడ్ చేయండి. ఇది స్ట్రైట్ లైన్ కదా, ఇప్పుడు ఇన్క్లైన్ లైన్ వస్తుంది. ఓకే, -1300 నుంచి +1600 యాడ్ చేస్తే ఇంత -2100. ఓకే, -2100 రావాలి. సో ఇది -2100. ఇక్కడ నుంచి కూడా స్ట్రైట్ లైన్ ఉంది కదా, సో ఇంక్లైన్ లైన్ రావాలి. ఇంక్లైన్ లైన్. ఓకే, ఇక్కడ ఎంత? -2100 + 1300 యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి -800 వస్తుంది. -800. ఓకే, సో -800 ఇక్కడ యాడ్ చేయండి. -800 వస్తుంది. -100 + 800 చేస్తే 0. 800 నుంచి ఇది కూడా స్ట్రైట్ లైన్ కదా, ఇప్పుడు మనకి ఇంక్లైన్ లైన్ డ్రా చేయాలి. ఇంక్లైన్ లైన్, ఈ మూడు కూడా 3 ఇంక్లైన్ లైన్స్. ఇది ఒక ఇంక్లైన్ లైన్, ఇది ఒక ఇంక్లైన్ లైన్, ఇది ఒక ఇంక్లైన్ లైన్. అండ్ దిస్ ఈస్
bending moment diagram. This is negative, okay, negative bending moment diagram. This is positive SFD, right? తక్కువ క్యాలిక్యులేషన్స్లోనే షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. అండ్ ఇది క్యాంటిలివర్ బీమ్ విత్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. ఓకే, ఫస్ట్ మనం షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఏ అండ్ బి ఉంది కదా, సో ఏబి డ్రా చేశాను. ఫస్ట్ షియర్ ఫోర్స్లో లోడ్ ఎంత ఉంది, W ఇంటూ ఎల్ ప్రోడక్ట్, W ఇంటూ ఎల్ లోడ్. సో W ఇంటూ ఎల్ పైకి వెళ్తుంది, ఇది WL. ఓకే, అండ్ WL తర్వాత ఇక్కడ ఆల్రెడీ UDL వచ్చినప్పుడు ఇంక్లైన్ లైన్ రావాలని చెప్పాను. సో ఇది ఇంక్లైన్ లైన్ వస్తుంది. ఓకే, ఇది పాజిటివ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్. అండ్ దీని ఏరియా ఎంతో చూద్దాం. ఎప్పుడైనా షియర్ ఫోర్స్ డయాగ్రామ్ గీగానే దాని ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ట్రయాంగిల్ కదా, ట్రయాంగిల్ ఏరియా ఎట్లా ఫైండ్ చేస్తాము, దీని ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ బేస్ ఇస్ ఎల్, బేస్ ఇంటూ హైట్ WL. ఎంత ఇది, WL²/2. దీని ఏరియా ఆఫ్ ది షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఇస్ WL²/2. ఓకే, అండ్ ఇప్పుడు దీని బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. A, B, ఇక్కడ ఓన్లీ వన్ అప్వర్డ్ రియాక్షన్ అండ్ వన్ మూమెంట్. సో మూమెంట్ వల్ల కిందికి వస్తుంది. దీని ఏరియా ఎంత వస్తుంది, WL²/2. సో ఇది WL²/2. ఓకే, టోటల్ ఏరియా అంతే WL²/2. ఇది ఇంక్లైన్ లైన్ కాబట్టి ఇక్కడ పారాబోలా రావాలి, పారాబోలా, రైట్? అయిపోయింది. ఇది బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏం క్యాలిక్యులేషన్స్ రాలేదు కదా. ఓకే, వెరీ సింపుల్గా అయిపోయింది ఇది. దీని ఏరియా వచ్చేసి WL²/2, అందుకే WL², టోటల్ షియర్ ఫోర్స్ ఏరియా వచ్చి WL²/2 కాబట్టి WL²/2 కిందికి వచ్చింది మూమెంట్. ఓకే, ఇది నెగిటివ్ బెండింగ్ మూమెంట్ అండ్ దిస్ పాజిటివ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇది క్యాంటిలివర్ బీమ్, ఓన్లీ ఒక స్పాన్లో మాత్రమే UDL ఉంటే ఎలా చేయాలి అని. ఇది కూడా సింపుల్. ఫస్ట్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఓకే, ఎంత 1000 × 3, ఓన్లీ లోడ్ ఎంత ఉంది, 1000 Nm/m ఇంటూ స్పాన్ 3. సో 3000 టోటల్ లోడ్. సో ఇక్కడ 2 రియాక్షన్స్, ఒక అప్వర్డ్ రియాక్షన్, వన్ మూమెంట్. సో ఇది ఎంత 3000 వస్తుంది. ఓకే, 3000 న్యూటన్స్. 3000 వెళ్ళి ఇక్కడ నుంచి నో లోడ్ కాబట్టి నో లోడ్. ఓకే, ఫస్ట్ ఇక్కడ ABC అని డ్రా చేద్దాం. అండ్ A to B నో లోడ్, అండ్ B to C UDL ఉన్నప్పుడు ఇంక్లైన్ లైన్ రావాలి, రైట్? ఇంక్లైన్ లైన్ డ్రా చేశాను, అయిపోయింది. ఇది షియర్ ఫోర్స్ డయాగ్రామ్. దీన్ని ఇప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. దీనికి ఈ రీజన్ AB రీజన్, దీని ఏరియా ఎంత, 3000. ఇది 1 మీటర్, 3000 × 1 ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 3000. ఓకే, అండ్ ఇంకోటి ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా. ఓకే, దీనికి కూడా ఏరియా ఫైండ్ చేయండి. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కదా, దీని ఏరియా ఎలా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఈస్ 3, హైట్ ఈస్ 3000. ఓకే, ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఈస్ 3 మీటర్, height is 3000 Newton. So 2 ones are 215s, 15 3s are 4500. Okay, దీని ఏరియా వచ్చి 4500. ఇప్పుడు టోటల్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఏరియా, టోటల్ ఏరియా ఎంత ఉంది, 3000 ప్లస్ 4500. ఓకే, ఇది 4500. దిస్ ఏరియా ఇస్ 4500 కదా. సో టోటల్ ఏరియా 3000 ప్లస్ 4500, 7500. సో షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. A, B, C. ఈ మూమెంట్ వల్ల ఇది కిందికి వస్తుంది. ఎంత వస్తుంది ఇది అని అంటే 7500. ఓకే, దిస్ ఇస్ -7500. ఓకే, ఇప్పుడు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్
బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో ఫస్ట్ -7500 ఉంది. దీన్ని మనం -7500 నుంచి ఇది హారిజాంటల్ లైన్ కదా, ఇంక్లైన్ లైన్ రావాలి. సో ఇది ఇంక్లైన్ లైన్, అండ్ ఇది ఇంక్లైన్ లైన్ కాబట్టి ఇక్కడ పారాబోలా రావాలి, పారాబోలా. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ మనకు కావాలి. ఎలా ఫైండ్ చేస్తాం? -7500 ప్లస్ 3000 ఎంత? -4500. సో ఇది -4500 ప్లస్ 4500 0. ఓకే, ఇక్కడ 0. ఈ మెథడ్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ లాస్ట్లో 0 రావాలి, ఎందుకంటే ఫ్రీ ఎండ్లో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ క్యాంటిలివర్ బీమ్కి 0 వస్తుంది. సో 0 వచ్చిందంటే మన మొత్తం ప్రాసెస్ కరెక్ట్గా ఉంది అని. ఓకే, అండ్ దిస్ ఈస్ bending moment diagram, negative bending moment diagram. This is positive shear force diagram. Okay, next problem వెళ్దాం. ఓకే, ఇది క్యాంటిలివర్ బీమ్కి యూడిఎల్ ఇచ్చాను అండ్ ఒక పాయింట్ లోడ్ కూడా ఉంది. ఓకే, 2 types ఆఫ్ లోడింగ్. ఇప్పుడు టోటల్ లోడ్ చూద్దాం. ఓకే, ఇది ఏ బి పాయింట్స్ ఇద్దాం. అండ్ టోటల్ లోడ్ ఏమవుతుంది? 2000 into 2. ఫస్ట్ 2000 into 2, that is 4000 newtons, and 3000. Second load is 3000, that is point load. So total load enta 4000 plus 3000, 7000 is the total load. 7000 kada. And shear force diagram A, B. ఇక్కడ ఓన్లీ 1 upward డైరెక్షన్ అండ్ 1 మూమెంట్ ఉంటుంది ఫిక్స్డ్ క్యాంటిలివర్ బీమ్కి. 7000 కాబట్టి 7000 పైకి వేద్దాం. ఓకే, 7000 న్యూటన్ పైకి వెళ్ళింది. అండ్ ఇది యూడిఎల్ కాబట్టి ఇంక్లైన్ లైన్ రావాలి. సో అండ్ ఇక్కడ పాయింట్లో 3 కూడా ఉంది. సో ఇంక్లైన్ లైన్ డ్రా చేసి అండ్ ఈ 3000 వల్ల కిందికి వస్తుంది. ఇది ఎంత కిందికి వస్తుంది అంటే ఇక్కడ ఇది 7000. ఓకే, ఈ పాయింట్ వచ్చేసి 7000 న్యూటన్. 7000 నుంచి 7000 న్యూటన్. 7000 నుంచి 2000 into 2, 4000 కిందికి రావాలి. ఓకే, 4000 కిందికి రావాలి. 4000 కిందికి రావడం అంటే ఇక్కడ 3000కి వచ్చింది. 3000 నుంచి మళ్ళీ 3000 కిందికి రావాలి, 0కి వచ్చింది. రైట్. అండ్ మీకు దీనికి ఇది షియర్ ఫోర్స్ డయాగ్రామ్. దీని ఏరియా ఫైండ్ చేయాలి. చేయాలంటే దీన్ని మనం 2 partsగా డివైడ్ చేద్దాం. 2 partsగా డివైడ్ చేసి దీని ఏరియా ఫైండ్ చేద్దాం. ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా వచ్చేసి ఈ బేస్ ఎంత? 2 మీటర్. ఇది 3000. సో 3000 into 2, దట్ ఈస్ 6000 దీని ఏరియా. ఓకే, ఈ కింద పార్ట్ది. ఈ పై పార్ట్ది హాఫ్ ఇంటూ బేస్ ఈస్ 2 అండ్ హైట్ ఈస్ 4000 ఈక్వల్స్ టు ఏరియా ఈక్వల్స్ టు 2 క్యాన్సల్ 4000. ఓకే, A1 A2. ఈ పైన ట్రయాంగిల్ పార్ట్ ఏరియా 4000, కింద రెక్టాంగిల్ పార్ట్ ఏరియా 6000. సో ఇప్పుడు మనం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. AB బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ మొత్తం 6000. టోటల్ ఏరియా ఎంత? టోటల్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఏరియా. ఈక్వల్స్ టు 4000 ప్లస్ 6000, దట్ ఈస్ 10,000. సో ఈ 10,000 కిందికి వేయాలి. ఓకే, ఇక్కడ ఈ పాయింట్లో -10,000 ఉంది. ఓకే, -10,000. అండ్ ఇది ఇంక్లైన్ లైన్ కాబట్టి ఇప్పుడు పారాబోలా రావాలి. ఓకే, దిస్ ఈస్ పారాబోలా. ఓకే, -10,000 నుంచి ఈ ఏరియా 10,000 ఉంది, 10,000 వరకు పైకి వెళ్ళిపోతే అయిపోతుంది. అండ్ ఫ్రీ ఎండ్లో 0 ఉండాలి. ఓకే, అయిపోయింది. దిస్ ఈస్ కాల్డ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. నెగటివ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. దిస్ ఈస్ positive shear force diagram. Okay, next problem చూద్దాం. ఇది కూడా యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ విత్ పాయింట్ లోడ్ 2000. పాయింట్ లోడ్ ఇన్ బిట్వీన్ మధ్యలో పాయింట్ లోడ్ ఇచ్చాను. అండ్ ఈ ప్రాబ్లంలో టోటల్ లోడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ టోటల్ లోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 UDL into 3. So 1000 into 3 plus 2000, that is 3000 plus 2000, 5000.
ఓకే, టోటల్ లోడ్ 5000. ఫస్ట్ దీని షియర్ ఫోర్స్ డయాగ్రామ్ రాసేద్దాం. ఏ బి సి 5000 కదా, ఇక్కడ ఓన్లీ రియాక్షన్ ఒకటి పై అప్ డైరెక్షన్ అండ్ 1 మూమెంట్. సో 5000 కాబట్టి 5000 పైకి వేయాలి. దిస్ ఈజ్ 5000 న్యూటన్స్. అండ్ ఇక్కడ యూడిఎల్ వచ్చింది కదా, యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. సో ఇంక్లైన్ లైన్ రావాలి. సో ఇంక్లైన్ లైన్ ఎంత రావాలి, 1000 × 2 అంటే 2000 డౌన్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 2000 అంటే 2000 డౌన్ అవుతే ఈ పాయింట్ ఏమవుతుంది, ఈ పాయింట్ 3000 పాయింట్ అనమాట. 3000 న్యూటన్. 3000 న్యూటన్ నుంచి మళ్ళీ అంతేనా, 5000 1000 × 2 2000 డౌన్ అవ్వాలి. 2000 డౌన్ అయితే 3000కి వచ్చేస్తుంది. అండ్ 3000 నుంచి 2000 ఇంకా కిందికి రావాలి. సో 2000 ఇంకా కిందికి వచ్చింది. ఓకే, 2000 కిందికి వస్తే 1000 న్యూటన్ పాయింట్ వరకు వచ్చింది. 1000 న్యూటన్ నుంచి 1000 × 1 1000 కదా, ఇంక్లైన్ లైన్ 1000. ఓకే, ఇది షియర్ ఫోర్స్ డయాగ్రామ్. అండ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ దీని ఏరియా ఫైండ్ చేద్దాం. దిస్ ఈజ్ పాజిటివ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్. ఓకే, దీంట్లో మనం ఏరియా ఫైండ్ చేయాలి అని అంటే ఈ ఏరియాని 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. 1 ట్రయాంగులర్ పార్ట్, 1 రెక్టాంగులర్ పార్ట్ అండ్ 1 స్మాల్ ట్రయాంగులర్ పార్ట్. దిస్ ఈజ్ A1, A2 అండ్ A3. ఈ 3 పార్ట్స్ ఏరియా మనం ఫైండ్ చేద్దాం. A1 ఈజ్ ఈక్వల్స్ టు దీని ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఈజ్ 2 meters ఇంటూ హైట్ ఈజ్ 2000. ఎంత ఇది 2000. అండ్ A2 ఎలా ఫైండ్ చేస్తాం, ఇది A2 ఈజ్ 2 లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, ఇది రెక్టాంగులర్. సో 2 × 3000 2 × 3000 ఈజ్ ఈక్వల్స్ టు 6000. అండ్ A3 కూడా ట్రయాంగిల్. సో హాఫ్ ఇంటూ బేస్ ఈజ్ 1 meter, బేస్ ఇంటూ హైట్ ఈజ్ 1000 ఈజ్ 500. సో ఓవరాల్ A1, A2, A3 సమ్మేషన్ వచ్చేసి 6000 + 2 8500. సో 8500 సమ్మేషన్. ఇప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేద్దాం, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. A, B, C దీని A1, A2, A3 మనం ఫైండ్ చేసాం. 8500 వచ్చింది. సో డైరెక్ట్గా మనం -8500 కింద డ్రా చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇంక్లైన్ లైన్ వచ్చింది. సో ఇంక్లైన్ లైన్ వస్తే ఇక్కడ పారాబోలా వస్తుంది. ఓకే, దిస్ ఈస్ పారాబోలా. ఎక్కడి దాకా వచ్చి అవుతుంది, A1, A2 ఎంత, A1, A2 8000. సో -80 బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో -8500 ఇది టోటల్ కదా. ఇది ఈ పాయింట్ వరకు ఎంత ఉంది ఏరియా, A1 + A2. సో -8500 ప్లస్ A1 + A2 ఈజ్ 8000. సో +8000. సో మనకి -5000 వస్తుంది. సో ఇది -500. సో -500 నుంచి మళ్ళీ A3 ఏరియా యాడ్ చేయాలి. -500 + 500. సో దట్ ఈస్ 0. -500 + 500 0. ఇది కూడా ఇంక్లైన్ లైన్ కాబట్టి ఇక్కడ కూడా పారాబోలా వస్తుంది. ఇది కూడా పారాబోలా. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో పారాబోలా. దిస్ ఈజ్ నెగటివ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఓకే, క్యాలిక్యులేషన్స్ ఇక్కడ మీకు అర్థం అవ్వాలని నేను A1, A2, A3 అట్లా వేస్తున్నాను. మీరు ఎగ్జామ్లో డైరెక్ట్గా A1, A2, A3 డైరెక్ట్గా వేసేసి గీసేయచ్చు, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, ఈ ప్రాబ్లం చూసుకుంటే ఫస్ట్ ఇది కూడా క్యాంటిలివర్, యూడిఎల్ అండ్ పాయింట్ లోడ్. టోటల్ లోడ్ ఎంతో ఫైండ్ చేద్దాం. టోటల్ లోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2000 ఇంటూ ఇది 2 meters యాక్ట్ అవుతుంది. సో 2000 × 2 దట్ ఈస్ 4000. అండ్ 4000 ప్లస్ ఇంకొక లోడ్ ఏముంది, 3000 పాయింట్ లోడ్. సో 3000. సో ఓవరాల్గా 3000 + 4000 దట్ ఈస్ 7000. టోటల్ లోడ్ ఈస్ 7000. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ గీద్దాం. దిస్ ఈజ్ A, B, C, D, బీమ్ 7000 కదా, ఇది ఓన్లీ 1 upward అండ్ 1 మూమెంట్ ఉంటుంది. సో 7000 పైకి వెళ్ళిపోవాలి. ఓకే, 7000 నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి నో లోడ్. సో హారిజాంటల్ లైన్, ఇది 7000 హారిజాంటల్ లైన్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి B to C UDL ఉంది. సో ఇంక్లైన్ లైన్.
అండ్ ఇక్కడ 3000 కిందికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఇంక్లైన్ లైన్, సారీ యూడిఎల్, సో మళ్ళీ ఇంక్లైన్ లైన్. ఓకే, ఈ పాయింట్ మనకు కావాలి. ఇది 7000 కదా, 7000 నుంచి 2000 ఇంటూ 1, 2000 డౌన్ వచ్చింది, అంటే ఇది 5000. ఓకే, 5000 అండ్ 5000 నుంచి 3000 డౌన్ అయింది, అంటే ఈ పాయింట్ 2000. సో ఈ మధ్యలో ఉన్నది 3000 డౌన్ వచ్చింది. ఓకే, అండ్ 2000 నుంచి 2000 ఇంటూ 1, 2000 2000 జీరోకి వచ్చేసింది. అండ్ దీంట్లో కూడా మనం ఏరియా మెథడ్ ఫైండ్ చేయాలి కాబట్టి ఇది ఒక ఏరియా కింద కన్సిడర్ చేద్దాం. దీని ఏరియా వచ్చేసి, అండ్ ఇది ఇంకొక ఏరియా. ఓకే, అండ్ ఇది ఒక ఏరియా. త్రీ పార్ట్స్గా డివైడ్ చేద్దాం షియర్ ఫోర్స్ ఏరియాని. ఫస్ట్ వన్, దిస్ ఈజ్ A1, and second one, this is A2, and this is A3. మనం మూడు ఏరియా క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ వన్ A1 కాబట్టి A1 is equals to 7000 into 1 meter, so 7000. అండ్ A2 is, A2 ఏముంది, ఇక్కడ 1 ఉంది అండ్ 5000 ఉంది, 5000 into 1 ప్లస్ ఈ స్మాల్ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ ఎంత, ఇది 5000 2000 అంటే హైట్ 2000, సో హాఫ్ ఇంటూ బేస్ ఎంత 1 ఇంటూ ఇది ఈ స్మాల్ ఏరియా కదా 2000. సో A2 ఈజ్ 5000 ప్లస్ 1000, దట్ ఈస్ 6000. ఓకే, దిస్ ఈజ్ A2 6000, A1 7000 అండ్ A3 క్యాలిక్యులేట్ చేయాలంటే ట్రయాంగిల్ కదా, హాఫ్ ఇంటూ బేస్ ఈజ్ 1 meter ఇంటూ హైట్ ఈజ్ 2000. సో A3 ఈజ్ ఈక్వల్స్ టు 1000. ఓకే, A1 A2 A3 వచ్చింది కదా. సమ్మేషన్ A1 ప్లస్ A2 ప్లస్ A3 ఎంత ఉంది, 6 ప్లస్ 1 7, 7 7 14, సో 14000. సమ్మేషన్ వచ్చి 14000. సో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఫస్ట్ బీమ్ ABCD డ్రా చేసాము, అండ్ మూమెంట్ కిందికి రావాలి. ఎంత టోటల్ సమ్మేషన్ వచ్చేసి 14000, సో మైనస్ 14000. ఓకే, ఇక్కడ నుంచి ఇది హారిజాంటల్ లైన్ కాబట్టి ఇంక్లైన్ లైన్ గీస్తాం. ఓకే, ఇది ఒక పాయింట్, అండ్ ఇక్కడ ఇది ఇంక్లైన్ లైన్ కాబట్టి మనం ఒక పారాబోలా గీసుకుంటాం, ఇది ఇంకొక పాయింట్. అండ్ ఇక్కడ ఇంక్లైన్ లైన్ కాబట్టి ఇక్కడ ఇంకో పారాబోలా. ఓకే, ఇది పారాబోలా, ఇది ఇంక్లైన్ లైన్ కాబట్టి పారాబోలా, ఇది ఇంక్లైన్ లైన్ కాబట్టి ఇది కూడా ఇంకో పారాబోలా. అండ్ ఇప్పుడు ఈ పాయింట్స్ డినోట్ చేద్దాం. -1400 నుంచి -1400 ఉంది కదా, 14,000 నుంచి A1ని యాడ్ చేయాలి. సో A1 ఈస్ ప్లస్ 7000, యాడ్ చేస్తే మనకి -7000 వస్తుంది. సో ఈ పాయింట్ వచ్చి -7000, -7000 ప్లస్ A2, సో -7000 ప్లస్ A2 ఎంత, 6000 యాడ్ చేస్తే -1000 వస్తుంది. సో ఇది -1000 నుంచి +1000 యాడ్ చేస్తే A3 0 వస్తుంది. సో 0 వచ్చింది, ఇది 0. సో దిస్ ఈజ్ నెగటివ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఓకే, ఓన్లీ ఏరియాస్ ఫైండ్ చేసి మనం షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, ఇది కూడా యూడిఎల్ ఉంది, పాయింట్లో సపరేట్ డిఫరెంట్ పాయింట్లో వేరేగా ఇచ్చారు. ఓకే, ఫస్ట్ టోటల్ లోడ్ చూద్దాం. Total load is equals to 1000 plus 2000 into 2 plus 2000. ఎంత 2000 into 2, 4000, 5000, 6, 7000. 4, 5, 6, 7. ఓకే, టోటల్ లోడ్ వచ్చి 7000. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. DA, ఓకే, ABCD అండ్ E 7000 కదా, 7000 పైకి వేద్దాం. ఇది ఓన్లీ అప్వర్డ్ డైరెక్షన్ మూమెంట్ ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి 7000 నుంచి ఇక్కడ నో లోడ్ కాబట్టి హారిజాంటల్ లైన్ 1000 కిందికి రావాలి. సో ఇది ఈ పాయింట్ వచ్చి 6000, అండ్ ఇక్కడ నుంచి C వరకు నో లోడ్ హారిజాంటల్ లైన్. ఇక్కడ యూడిఎల్ కాబట్టి ఇంక్లైన్ లైన్ రావాలి, ఇంక్లైన్ లైన్. అండ్ ఇక్కడ నుంచి నో లోడ్ కాబట్టి హారిజాంటల్ లైన్, ఇంక్లైన్ లైన్ కాబట్టి ఇంక్లైన్ లైన్. ఓకే, పాయింట్ లోడ్ కాబట్టి డౌన్ వచ్చింది. 6000 నుంచి
హారిజాంటల్ వచ్చింది 2000 ఇంటూ 2 4000. సో 4000 డ్రాప్ అవ్వాలి. సో ఇది 4000. 6000లో 4000 డ్రాప్ అయిపోతే ఇంకా 2000 ఉంటుంది. సో ఈ పాయింట్ వచ్చేసి 2000 పాయింట్. ఓకే, ఇది 2000 హారిజాంటల్ వచ్చి 2000 డౌన్ అయింది. ఇప్పుడు మనం ఏరియాస్ ఫైండ్ చేద్దాం. దిస్ ఈజ్ వన్ ఏరియా. ఓకే, దిస్ ఈజ్ A1 and this is another area A2. Okay, and this is another area that is A3, and this is another area that is A4. 4 different areas వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఏరియా క్యాలిక్యులేట్ చేద్దాం. A1 ఎలా ఫైండ్ చేస్తాము? 7000 into 1, that is 7000. A1 is 7000. A2 is 6000 into 1, that is 6000. A3 is A3 కదా, ఇది ఒక చిన్న ట్రయాంగిల్ లాగా డివైడ్ చేయండి. సో A3 is 2000 into 2 4000 ప్లస్ ఇది ట్రయాంగిల్ కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ వచ్చి 2 ఇంటూ హైట్ 4000. సో 4000. 2 to cancel, 4 plus 4 8000. A3 is 8000 and A4 is ఇది 2000 కదా, 2000 into 1 2000. ఓకే, దీని ఏరియా అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం టోటల్ A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ A4 ఈ 4 యాడ్ చేస్తే 8 plus 2 10 17 8 19 20. ఓకే, 10,000 17 8 19 20 23,000. సో 23,000 మన టోటల్ సమ్మేషన్ ఆఫ్ ఏరియా. సో షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో కూడా -23,000కి వెళ్ళిపోండి. -23,000 నుంచి ఇది హారిజాంటల్ లైన్. సో ఇన్క్లైన్ లైన్ వస్తుంది. మళ్ళీ హారిజాంటల్ లైన్, ఇన్క్లైన్ లైన్, మళ్ళీ ఇది ఇన్క్లైన్ లైన్. సో పారాబోలా, ఇది హారిజాంటల్ లైన్. సో ఇన్క్లైన్ లైన్ ఇలా వస్తుంది. ఈ పాయింట్స్ మనకు కావాలి. ఓకే, -23,000 నుంచి ప్లస్ A1 is ప్లస్ 7,000. 23,000 నుంచి 7,000 తీసేస్తే -16,000 వస్తుంది. సో ఇది -16,000. -16,000 నుంచి ప్లస్ A2 ఎంత 6,000. సో ప్లస్ 6,000, దట్ ఈస్ -10,000. ఇది -10,000. -10,000 నుంచి ప్లస్ A3 ఎంత 8,000 ప్లస్ 8,000 వేసుకుంటే -2,000. -2,000 నుంచి ప్లస్ 2,000 తీసేస్తే 0. ఓకే, 0 వచ్చిందంటే ఫైన్, మనకి కరెక్ట్గా డ్రా చేస్తున్నట్టు. అండ్ దిస్ ఈజ్ నెగిటివ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఓకే, మీకు ఏరియా మెథడ్ అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ట్రయాంగులర్ లోడింగ్. దీంట్లో ఎలా చేస్తామంటే, దీంట్లో కూడా ఫస్ట్ టోటల్ లోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రయాంగిల్ ఉంది కదా, హాఫ్ ఇంటూ బేస్ L ఇంటూ హైట్ W. సో WL/2 అనేది టోటల్ లోడ్. సో షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఇది WL/2 అండ్ ఇది ఇంక్లైన్ ఉంది కాబట్టి మనకి పారాబోలా, దిస్ ఈజ్ పారాబోలా వచ్చింది కదా. దాని తర్వాత మళ్ళీ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏవి కూడా తీసుకుంటే ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్ మూమెంట్ ఉంటుంది. దీని ఏరియా ఫైండ్ చేయాలి. దాని ఏరియా ఎంత వచ్చిందో చూసి దీని ఏరియా ఫైండ్ చేసినాక ఇది మనకి క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది. ఇది క్యూబిక్ అండ్ దిస్ ఈజ్ నెగటివ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, దిస్ ఈజ్ పాజిటివ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ ఇది ఎంత అనేది మనకి కావాలి. ఇది ఎలా ఫైండ్ చేస్తామంటే, ఒక రెక్టాంగిల్లో కనుక ఇట్లా ఒక పారాబోలా ఉంటే ఇది ఏరియా 1 అని ఇది ఏరియా 2 అని అనుకుంటే, దీని లెంత్ కనుక L ఉండి దీని హైట్ వచ్చేసి W ఉంటే, దీని ఓవరాల్ ఏరియా దట్ ఈస్ ఈ పార్ట్ 1 ఏరియా వచ్చి 1/3 ఆఫ్ ఓవరాల్ ఏరియా దట్ ఈస్ W ఇంటూ L. అండ్ ఏరియా 2 వచ్చేసి ఈ పార్ట్ ఒక ఏరియా వచ్చి
టూ థర్డ్ ఆఫ్ డబ్ల్యూ ఇంటూ ఎల్. అంటే ఈ రెక్టాంగిల్లో ఈ పారాబోలా ఇది 2/3 ఏరియా ఆక్యుపై చేస్తుంది, ఇది 1/3 ఏరియా ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇది మనకి పార్ట్ 1 లాగా ఉంది కదా, సో ఇది 1/3 ఏరియా ఆఫ్ దిస్ డబ్ల్యూఎల్ ఆక్యుపై చేస్తుంది. సో 1/3 ఆఫ్ ఈ రెక్టాంగిల్ ఏమవుతుంది, ఇది ఎల్ అయినప్పుడు 1/3 ఆఫ్ ఎల్ ఇంటూ WL/2 అంటే WL²/6. ఓకే, WL²/6. WL ఇది మైనస్ WL²/6 నుంచి క్యూబిక్గా మారుతుంది. ఇది నెగిటివ్ బెండింగ్ మూమెంట్, ఇది పాజిటివ్ బెండింగ్ మూమెంట్. ఓకే, ఏరియా యూజ్ చేసి మనం ఇలా డ్రా చేయాలి షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది, వీడియో ఫాస్ట్ ఉందా, స్లో ఉందా, అర్థమవుతుందా, ఇది అవి కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.